హలో అందరికీ. పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. 2 వీక్స్ నుంచి అయితే మా బాబుకి హాఫ్ డే స్కూల్స్ అన్నమాట. అయితే వాడు ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు. ఈ వీక్ నుంచి ఫుల్ డే అనమాట. అయితే ఈరోజు లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయబోతున్నానంటే ఆలు పలావ్ ప్రిపేర్ చేయబోతున్నానండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఓవర్ మసాలా కానీ ఓవర్ ఇంగ్రీడియంట్స్ కానీ వేయకూడదండి. వాళ్ళు అస్సలు ఇంట్రెస్ట్ పెట్టరు. మామూలుగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేయాలి. సో నేనైతే ఆలు పలావ్ అయితే ట్రై చేస్తున్నాను. మీకు కూడా తప్పకుండా నచ్చితే మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. అలాగే మీ పిల్లలకు ఎలాంటి రెసిపీస్ పెడతారో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియోస్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ పూర్తిగా చూసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టీ స్పూన్స్ పెరుగు అయితే వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు పెద్దగా ఉన్న బంగాళాదుంపలు కట్ చేసుకొని అందులో ఫ్రై చేయండి. ఇప్పుడైతే మగ్గిపోయాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకోండి ఒకసారి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. మన గరిటతో ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకు తెలుస్తుందండి. ఈలోపు అయితే ఆలుగడ్డలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు తీసి ఒక బౌన్లోకి అయితే వేసుకోండి. అదే ఆయిల్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం పేస్టు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే ఒక చిన్న సైజు టమాటో కూడా వేసుకోండి. అందులో టమాటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని అందులోకి వేసుకోండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న బంగాళాదుంపల్ని అందులో వేసుకోండి. ఒకసారి అయితే బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నాన్ని అందులో వేసుకొని బాగా టోస్ట్ చేయండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోండి. 2 స్పూన్స్ పెరుగు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక లంచ్ బాక్స్ తీసుకొని మనం కలుపుకున్న పేస్ట్ని అందులో పెట్టేసి మనం చేసుకున్న ఆలు పులావ్ అందులోకి సర్వ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటా.